కాళేశ్వరం జలాలతో కొత్తపల్లి మండలం బావుపేట చెరువు నిండు కుండను తలపిస్తోంది. పూర్తి స్థాయి చేరి అలుగు పూస్తుండటంతో అన్నదాతలు ఆనందంతో వనభోజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గంగుల ముఖ్య అతిథిగా హాజరై రైతులతో కలిసి సందడి చేస్తారు. తొలుత మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ ప్రాంతం ఒక సాధారణ కుగ్రామంగా ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ ఒప్పించి 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని అన్నారు. సాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆచంపల్లి వద్ద వరద కాల్వను తుమ్మును ఏర్పాటు చేసి 7 గ్రామాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ కి దక్కిందని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగంలో అభివృద్ధి చెందిందని, నేడు రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణను మళ్లీ అగ్రపదంలో నడిపిస్తారని అన్నారు. మన రైతులను చూస్తే బాధ అనిపించింది. కాళేశ్వరం కాడ నీళ్ళు ఎత్తులు బంద్ అయింది, వరదకాలం నీళ్లు బంద్ అయింది, మిడుమానేరు నీళ్లు బంద్ అయింది. రైతులు మళ్ళీ యథావిధిగా కన్నీళ్ళు పెడితే ఊకున్నామే, ఊకోలే. ఇదే మళ్ళీ రైతులంతా ధర్నా చేసినాం, ప్రెజర్ పెట్టినాం, ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టినాం, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినాం. నీకు గతి లేదు, ప్రభుత్వం ఎట్టిపోసం నీళ్ళు ఇవ్వాలి, తుమ్ములు నింపాలి, తుమ్ములకెళ్ళి నీళ్ళు తీరాలని చెప్పి ప్రెజర్ చేస్తే మన ఎల్లంపల్లి కాడ నీళ్ళు మొదలు పెట్టినాం. గుంజుకత్తి ఇప్పుడు దేవుని దేవని మనం నీళ్ళు వస్తాయి కలకాలు ఆడినాం. ఇవాళ అదేగా సంబరం మనం చేసుకున్నాం, ఇదేగా సంబరం. తుమ్ము నిండింది కదా, మొత్తం దునికింది కదా. ఒక 2 నెలల క్రితం భయం ఉండే పంట ఎత్తామా లేదా, వేసినా మనకు నారు ఎదుగుతుందా లేదా అనేది. దేవుని దేవల్ల మనకు మొత్తం దునికే పరిస్థితి అయింది. నా లక్ష్యం ఏంటంటే మళ్ళీ ఇవే 7 గ్రామాలు మొత్తం కూడా సస్యశాలలో కుంటలు నిండాలి, దాంతో మన బాయిల నీళ్ళు ఉండాలి. ఇదేగా రైతు కోరుకుంటే ఇంకేం కోరుకుంటే మనకు కావాల్సింది ఏమున్నది. లక్ష అడిగి నమ్మకోట అడిగినాం, రైతు కావాల్సింది గిది అడిగినాం, అన్ని నిండింది. నీళ్ళుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెడితే ఇక్కడ అనుగుణంగా బ్రహ్మాండంగా మనకు రైతులకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా సూచన చేస్తాను. ఆగస్టు మాసం వస్తాను, ఆగస్టు మాసం ఉన్నాం 12వ తారీఖు. రోహిణి కార్తె వెళ్ళి 15 రోజులే. ఈ ఎండలు చూసినాం ఏంటమ్మా, ఈ ఉబ్బరిపోటు చూసినామా. పసిఫిక్ మహాసముద్రంలో ఎలినో ఎఫెక్ట్ వలన ఈరోజు ఇంకా సంవత్సరం దాకా గివే ఎండలు ఉంటాయి. నా దయచేసి మా రిక్వెస్ట్, ఈ ఉన్న నీళ్ళు కాపాడుకుందాం, ఉన్న నీళ్ళు బొట్టు కాపాడుకుందాం. ఈ నీళ్లు వ్యవసాయానికి కాదు, తాగునీళ్ళు కూడా అవసరం పడుతుంది. దయచేసి ఈ నీళ్ళు వృధా చేసుకోకుండా మొత్తం తెగొట్టుకోకుర్రి. ఎట్టి పరిస్థితిలో ఇంకా సంవత్సరం దాకా మనకు ఇట్లనే ఎండలు ఉంటే వర్షాలు పడే పరిస్థితి లేదు, కాలం కలిసి రాదు. ఉన్న నీళ్ళు కాపాడుకోవాలి. ఈ ఉన్న నీళ్ళు కాపాడుకుంటేనే మనకి ఉన్న పంటలు, లేకుంటే వచ్చే యాసంగి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ నీళ్లు కాపాడుకునే బాధ్యత మనం తెలుసుకుంటాం. సో అందుకే సోదరులారా చాలా సంతోషం, ఆహ్వానించారు, భోజనాలు పెడుతున్నారు, మనిషికి కావాల్సింది తృప్తి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఏది ఏమన్నా స్పీడ్గా పోయి తెలంగాణకు మొత్తం బ్రేకులు పడ్డాయి. ఒకరోజు పద్మనగర్ నుంచి నేను వస్తున్నాను, రాత్రి 7 గంటలు అవుతుంది. పద్మనగర్ నుంచి కమాన్పూర్ క్రాస్ రాగానే భయమైంది. వెనకెళ్ళి వచ్చింది, ముందరికెళ్ళో లారీ వెనకెళ్ళి వచ్చి గుద్దే పరిస్థితి వచ్చింది. ఇటో గ్రానైట్ బండి, అటో గ్రానైట్ బండి, ఉసుక లారీ వరకు భయమైంది. ఇప్పుడు అనుకున్నా ఎప్పటికెప్పటికీ ఎవరికి ప్రమాదం అయితే చెప్పి మీరు అడగలే. కేసీఆర్ గారికి పోయినా, కేటీఆర్ పోయి 78 కోట్లతోటి బ్రహ్మాండంగా పెద్ద రోడ్డు పెట్టాలని చెప్పేసి 10 ఫీట్ల హైట్ తోటి రోడ్డు ఎక్కడి నుంచి పద్మానగర్ నుంచి వేసుకుంటూ వచ్చి బావుపేట దాకా వచ్చింది. ఇక్కడ గుడ్డారం దాకా వచ్చింది. కొంత అన్నారు లైట్ కావాలన్నాడు, సెంట్రల్ లైటింగ్ పెట్టిన.